ఈయనను చూసి భయపడ్డ ప్రభుత్వం 14 ఏళ్ల ఈ పిల్లవాడి మీద ఒక కేసు నమోదు చేసింది. లక్నోలో, ఉత్తరప్రదేశ్లో లక్నోలో కేసు నమోదు చేసింది. ఈయనేవి అసభ్యంగా మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు. మనం చాలామందిని చూస్తుంటాం విపరీతంగా బూతులు మాట్లాడుతూ, అమ్మాయిల మీద దారుణమైన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు. వాళ్ళ మీద కేసులు ఉండవు. కలహాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతుంటారు, మత కలహాలు రేపే విధంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మీద కేసులు ఉండవు. వాళ్ళ గురించి ఏమి పట్టించుకోదు ఈ ప్రభుత్వాలు, పట్టించుకో. కానీ మతాల ఐక్యత గురించి మాట్లాడుతున్నవాడు, కుల విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడు, అందరూ సమానమని మాట్లాడుతున్నవాడు అశ్వమిత్ గౌతమ్ అంటే ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయి కాబట్టి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం ఆయన ఈ విషయాలన్నీ మాట్లాడమే కాకుండా భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఏ విధంగా నాశనం చేస్తున్నాయో, ఆర్ఎస్ఎస్ బీజేపీల భావజాలం ఈ దేశాన్ని ఎట్లా విభజిస్తుందో, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే విభజించారో ఆ విధంగా ప్రజలందరినీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు విభజిస్తున్నాయని, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నాయని, ఈ దేశాన్ని సర్వనాశనం చేసే దిశగా తీసుకుపోతున్నాయని, కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభదాయకంగా వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆర్ఎస్ఎస్ బీజేపీలు పనిచేస్తున్నాయని చెప్పినందుకు అతని మీద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధానాలు విమర్శించడమే కాదు, ప్రభుత్వ విధానాలు విమర్శించినందుకు, ఆర్ఎస్ఎస్ బీజేపీలను విమర్శించినందుకు ఆయన వీడియోలు అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అతని మీద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు అతన్నైతే అరెస్ట్ చేయలేదు, కానీ అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. దేశవ్యాప్తంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోనే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఏదో ఒక రోజు అతన్ని అరెస్ట్ చేస్తారు.